పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం రాజధాని అమరావతి రెండో విడత భూ సమీకరణకు పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి మండలం ఉంగుటూరు, నరుకుళ్లపాడు, నెమలికల్లు, మండెపూడి గ్రామ రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజధానిలో ఏ విధంగా అయితే రైతులకు సదుపాయాలు అందుతున్నాయో అదే విధంగా మీకు కూడా అందే విధంగా చర్యలు తీసుకుంటామని, భూ సమీకరణకు సహకరించాలని రైతులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కోరారు. మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. మీరు మెజారిటీ ఏ నిర్ణయం చెప్తే మీ నిర్ణయం ప్రకారం మేము పోతాం. మీరు దాని గురించి మీరేమి అపోహలు చెందాల్సిన పని లేదు, ఏమి ఇదవ్వాల్సిన పని లేదు. యాక్చువల్గా మన 2014లో రాష్ట్రం విడిపోయి మనకు రాజధాని పరిస్థితుల్లో ఇక్కడ రాజధాని ఏర్పరచడం కోసం ఎక్కడ ఏర్పాటు చేద్దామని ఆలోచించిన క్రమంలో ఆ రోజున మనకి 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు ఉంటే సెంటర్ ప్లేస్గా గుంటూరు జిల్లా ఉంటుంది. గుంటూరు జిల్లాలో నదీ పరివాహక ప్రాంతంలో ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. తర్వాత ఎంతోమంది పెద్దల సూచనతో దానికి అమరావతి అనే పేరు పెట్టడం జరిగింది. చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆ రోజున రాజధాని ఇవ్వటం వల్ల మాత్రమే ఈ రోజున అమరావతి అనే ప్రాంతం ఆడ రాజధాని కానీ మనకి ఇక్కడ ఏదైనా రేట్లు వచ్చినా కానీ ఏదన్నా అంటే రైతు వారీగా ఉండే అభిమానం, మనకు పొలం మీద ఉండే అభిమానం అవన్నీ కరెక్టే. అభిమానమే కదండి, మీరు ఎక్కడ స్టేట్ చూసుకోండి, ఎక్కడ చూసుకోండి, అదే ఆఫీస్ మాత్రం చెప్తున్నాడు. అందరూ కాదు, అటువంటి మాటలు రైతు అనేవాడు ఎక్కడెక్కడ ప్రాక్ట్ చేయడు. ఆ బ్రాండ్ మేము కోల్పోతున్నాం కాబట్టి కొన్ని కొరకు కోరడం మీకు వీలైన వరకు చేసి పెట్టండి. అంటే ఓకేనా, అన్నయ్య ఎక్కువ ఊరేడు కానీ మా కొరకు అయ్యి వీలైన బట్టి మీరు మాట్లాడండి. ఒక చోటకి ఇస్తారు, 500 గజాల ప్లాట్లని ఒక చోటకి ఇస్తారు, 250 గజాల ప్లాట్లని ఒక చోటకి ఇస్తారు. ఈ 250 గజాలు ఎంచుకుంటే 250 క్రమంలో మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాండ్ని బట్టి లేఅవుట్ గీపిస్తారు. అది మీకు ఎట్లా కావాలో అట్లానే లేఅవుట్ గీపించి అట్లానే అలాట్ చేస్తారు. ఆ అలాట్ చేసే క్రమంలో లేదు 4 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకొని ఒక చోట ఇవ్వమంటే ఒక చోట ఇస్తాం. 4 గ్రామాలు ఒక చోట తీసుకొని ఒక యూనిట్గా చేస్తే డెవలప్మెంట్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక చోట ఉంటే లక్ష్య ఏంటంటే దాని మీద ఇక్కడ సాగు మనతో డిస్కస్ చేయడానికి కూడా వచ్చి ఉన్నారు. మీరేదో సంతకాలకు వచ్చినప్పుడు మేము పెట్టం చేయము కాదు, ఇక్కడ ఎవరి మీద కాదు. దయచేసి దగ్గర ల్యాండ్ ఉన్నాయండి, మీరు ఏ రోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో ఆ రోజు నుంచి కౌలు ఇవ్వండి అని అన్నారు. అంటే కొంతమందికి ఆ పాయింట్ నచ్చలా. ఆ 4 గ్రామాల వాళ్ళు ఏమన్నారంటే ముందు ఇవన్నీ కాదు, ఇవాళ నుంచి కౌలు కావాలన్నారు. కౌలు కావాలంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి మనం ల్యాండ్. అదేనండి ఇప్పుడు మాట చెప్తానండి, మీరందరూ కలిపి ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఎంతమంది ఇస్తున్నారో ఏంటి చూసుకొని దాన్ని లేఅవుట్ తీసి మీకు ఏ సైజులో ప్లాట్లు కావాలో అప్లికేషన్ పెట్టుకుంటే, మీకు 1000 గజాల ప్లాట్లు కావాలా, 500 గజాల ప్లాట్లు కావాలా, 200 గజాల ప్లాట్లు కావాలా, మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ వచ్చినాయన్నీ షార్ట్ అవుట్ చేసి మాకు 1000 గజాల అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి,